ఎంతమంది సీఎంలు, ఎంతమంది ప్రధానులు, ఎంతమంది రాజులు, ఎంతమంది చక్రవర్తులు, దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాపులు, కోటాను కోట్ల మహిమ ప్రపంచాలు, అందులో ఉన్న అధినాయకులు, 24 పెద్దలు, వీళ్ళందరికీ పైన ఉన్నవాడు ఆయన. అలాంటి ఆయన నిన్ను బ్రతిమాలుతున్నాడు. అసలు నిన్ను ఏమనుకోవాలి, నన్ను ఏమనుకోవాలి? అసలు మన రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? ఆయన రిక్వెస్ట్ చేసి, నీకేది కావాలన్నా నన్ను అడుగు, కొంచెం రా నా దగ్గర కూర్చో, కొద్దిగా మాట్లాడు నాతో, కొంచెం నీ ముఖం కనపడనివయా, కాస్త నీ స్వరం వినపడనివయా, కాస్త రావయా, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే, ఏమయ్యా మనం వెళ్తున్నాం ఆయన దగ్గరికి? సీఎం దాకొద్దు, ఎమ్మెల్యే చేస్తేనే గిలగిల దన్నుకు సత్తాం. నాకు ఎమ్మెల్యే చేసింది. సీఎం చేస్తే కళ్ళు తిరుగుతాయి కాసేపు. అరే ఈ ఎమ్మెల్యేలు, సీఎంలు, వాళ్ళ మీద ఉన్న పిఎంలు, ఆ పిఎంల మీద ఉన్న ఇంకొకళ్ళు వాళ్ళందరి మీద ఉన్నటువంటి సర్వాధికారియే ఆయన. నిన్ను నన్ను పిలుస్తుంటే రా కాసేపు నాతో కూర్చో. పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీవు నాకు బహు ఇష్టురాలు. అంటే నీవు నాకు ఇష్టుడవయ్యా, నీవు నాకు ఇష్టురాలు నాన్న, నేను చేసుకున్నాను రా నిన్ను, నా చేతులతో నేను నిన్ను నిర్మించుకున్నాను బిడ్డ, నాకు అందుబాటులోకి రా నాన్న అని ఆయన అడుగుతుంటే, మనం గాలికి తిరగటం ఎక్కువ, ఆయన దగ్గర కూర్చోవడం తక్కువ. ఉన్నమాట చెబుతున్నాను. ఏట పనికి మళ్ళా వ్యవహారాల్లో తిరగటం ఎక్కువ, ఆయన ముందు కూర్చోవటం తక్కువ. ఆయన ముందు కూర్చొని చూడు, నువ్వు ఆయనతో గడిపి చూడు, తేజరిల్లుతావంతే. కానీ ఎంతమంది పట్టించుకుంటారు? అంత గొప్ప దేవుడు నా కోసం నిరీక్షిస్తున్నాడు. నేను ఎప్పుడు మోకాళ్ళుని. ఏమండి, మీ దగ్గర సెల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్లు తీసి చూపించండి ఒకసారి, నాకు చూస్తాను. మీ ఫోన్లో ఒక్కసారి చూడాలని ఉంది నాకు బాగా. ఫోన్లు చూపించండి ఉన్నోళ్ళు. నేను తిట్టడానికి కాదు, చెబుతాను. చేయండి, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి. చెయ్యి ఎత్తు, మాట్లాడదా, నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు చేయి తల్లి, ఆడోళ్ళేగా, మన ఎమ్మెల్యే గారు స్త్రీయేగా. చేయండి, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి. కాదా పోనీ ఎంపీ గారికి చేయండి. ఎంపీ ఎవరయ్యా? చేయండి, ఎంపీ గారికి చేయండి. కాదా? పోనీ ఇక జగన్ గారికి చేయండి కొంచెం. కాదా? ఎమ్మెల్యేగా దిక్కులేదు, ఇక జగన్ దాకా, సీఎం దాకా. కానీ మోకాళ్ళి రారాజు మళ్ళీ పలుకుతాడు. ఏమి మోకాళ్ళై పిలువ అయ్యాను, ఏమి నా కుమారి అంటాడు, ఏమి నా కుమారుడా అంటాడు. అనడా? వాక్యం అబద్ధమా? నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. నీ దగ్గర ఎమ్మెల్యే నంబర్ లేదని నాకు తెలుసు, ఉన్నది పనిచేయదని నాకు తెలుసు. నీ దగ్గర ఎంపీ నంబర్ లేదని నాకు తెలుసు, ఉన్నా పనిచేయదని తెలుసు. ముఖ్యమంత్రి నంబర్ లేదని నాకు తెలుసు, ఉన్నా పని చేయదని నాకు తెలుసు. ప్రైమ్ మినిస్టర్ నంబర్ లేదని నాకు తెలుసు, ఉన్నా పని చేయదని తెలుసు. కానీ పరలోక తండ్రి నంబర్ చెప్తా చూసుకో. ఇర్మియా గ్రంథం 33:3, మొత్తం 333. మోకాళ్ళు వేసి అడుగు. ఇది పరలోక నంబర్ అండి, 333. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం, 333. కొట్టు, ఫోన్ కొట్టు. ఏంది ఎంతసేపు తీశారు? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదును. నీకా నాయనా? ఆయన చెబుతున్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఏమని? ఇర్మియా గ్రంథం 33:3, 333.
అది నంబర్. మోకాళ్ళేసి ఆ వచనం ఎత్తయా, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అన్నవాడా, ఇదిగో వచ్చాను నీ దాసుని నీ దాసురాల్ని, ఇదిగో నీ బిడ్డనే, తండ్రి రా అనేదాకా కూడా అసలు నువ్వు వచ్చి మోకాళ్ళు నీ స్తోత్రం అయ్యా అనగానే నిమిషంలో అక్కడ ఉంటాడు, సెకండ్స్లో ఉంటాడు అక్కడ. నిజం ఇది, నిజం ఇది, నిజం ఇది. అయ్యా అనగానే చెవొగ్గుతాడు. కానీ ఎంతమందికి నాటిది ఇది బ్రెయిన్లో? ఎంతమంది తెలుసుకుంటారు ఇది హృదయంలో? అంత మహానుభావుడు, అంత అందుబాటులో ఉండేవాడు, అంతసేటు బ్రతిమలాడి 100 వచనాలు బైబిల్లో చెబితే ఇవన్నీ పక్కకు పెట్టి తిరిగేవాడు మరి గాలికి తిరగటం కాక దేనికి తిరిగినట్టు? గాలికి తిరగటం అంటే ఏంటి? వ్యర్థమైన దాని కొరకు పరిగెత్తుతున్నావు. ఒకడు గాలికై ప్రయాసపడినట్టు ప్రయోజనం ఉండదు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించిన, యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. పునాది బాగా వేశా, ఇది గుర్తుపెట్టుకున్నారా ధన్యులు అవుతారు. ఆ పెద్ద ఆయన వీళ్ళందరూ ఎవరు పలికినా పలకపోయినా నాకు ఇబ్బంది ఏముంది, మోకాళ్ళు ఉంటే పెద్ద ఆయన అందుబాటులోకి వస్తాడు. ఆయన అందుబాటులోకి వచ్చాడంటే నాకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. కాబట్టి నాకు ఆయన ముఖ్యం, ఆయన చాలు అనుకునే వాళ్ళు ధన్యులు. ఆయన వైపు చూడటం నేర్చుకున్నవాళ్ళు ధన్యులు. ఆయనకు అందుబాటులోకి వెళ్ళటం నేర్చుకున్నవాళ్ళు ధన్యులు. ప్రతి విషయానికి మోకాళ్ళుని ఆయనకు ఫోన్ చేసేవాళ్ళు ధన్యులు. మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు అన్యులు, విశ్వాసులు కాదు. అర్థమైందా? మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు అన్యులు, ప్రభువుకి వెళ్ళి చూసేవాళ్ళు విశ్వాసులు, వారు ధన్యులు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఇచ్చాడు మనకి స్థానం? హృదయంలో ఇచ్చాడు. నిజమా కాదా? ఇప్పుడు నేను చెప్పిన అధికారులు పలుకుతారా? పెద్దగా చెప్పండి. మరి యేసయ్య అన్న నాతో చాలాసార్లు అట్లా అందుబాటులోకి వచ్చి దేవుడు నన్ను దర్శించాడన్నా, మాట్లాడాడన్నా, నన్ను ఆదరించాడన్నా, నాకు సాయం చేశాడన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అద్దుగో ఎన్ని సాక్ష్యాలో చూడండి. నేను 2 చేతులు ఎత్తుతా, అవకాశం లేదు కానీ, లేకపోతే మొత్తం